తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటారు. ఇప్పుడు టీపీసీసీ అధికారి మీద మనకి సతీష్ మాది గారు ఆయన కూడా వినడం జరిగింది. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా మీరు కూడా ఏంటంటే ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఆవిడ చెప్పేది ఏంటంటే అండి, మనకేంటంటే సెపరేట్ సిలబస్ కోసమని సెపరేట్ వసూలు చేస్తారు, పుస్తకాలు సెపరేట్ కాకుండా అందరికీ ఏకీకృతం ఉండాలని. చెప్పండి సతీష్ గారు. అసలు వాళ్ళను గవర్నమెంట్ సిలబస్ చదవాలి, అదే రకం వాళ్ళు ప్రైవేట్ సిలబస్ చదవాలి, కాంపిటీషన్ ఈ కాంపిటీషన్ లో సక్సెస్ కావాలని చెప్పేసి పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి పెట్టి ఇంటికి వస్తే కూడా వాళ్ళు సపరేట్ క్లాసెస్ అని చెప్పేసి సార్ చాలా దారుణమైన పరిస్థితి ప్రైవేట్ కళాశాలలో ఉంటుంది సార్. నారాయణలో కానీ, శ్రీ చైతన్యలో కానీ, ఏ దాంట్లోనైనా సరే చాలా ఇబ్బంది గురి చేస్తారు. కనుకనే మన తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. సరే, పిల్లలను ఉన్నతమైన విద్యను అందించుకోవడం కోసం ప్రైవేట్ కళాశాలలో బాగా చెప్తారు, శ్రీ చైతన్యంలో బాగా చెప్తారు, నారాయణలో బాగా చెప్తారు అని చెప్పేసి అని మనం ఎగబడి మన పిల్లలు లక్షల రూపాయలు ఫీజులు కట్టి చేస్తున్నాం. కానీ అక్కడ కనీస వసతులు ఉన్నాయంటారు. ఒక్కొక్క క్లాస్ రూమ్ లో 50-60 మందిని గొర్రెల మందిని దొబ్బినట్టు దొరుకుతారు అందులో. అదే రకంగా హాస్టల్స్ రూమ్లలో కూడా 3-4 అని చెప్తుంటారు. కానీ అక్కడ దాదాపు చాలా ఇబ్బందులైన పరిస్థితులు ఉన్నాయండి. కనుక తల్లిదండ్రులు కూడా, ప్రభుత్వం ఒకవైపు, అదే రకంగా తల్లిదండ్రులు కూడా కోఆపరేషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. మన వాళ్ళకు ఎంత మంచి విద్యను అందించాలని కోరుకుంటారో అదే సమయంలో మన పిల్లలు ఎటువంటి పరిస్థితులు అక్కడ హాస్టళ్లలో ఉన్నారు, ఏ రకమైన పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు, ఎలాంటి ఒత్తిడి గురవుతున్నారని చెప్పి చాలా మంది ఈ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న పిల్లలు సూసైడ్ చేసుకున్న పరిస్థితులు వస్తున్నాయి సార్. అసలు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, విద్యను ప్రేమతోనే చదవాలండి, ఇష్టంతోనే చదవాలి, కష్టంతోనే కాదు. కనుక అటువంటి పరిస్థితి ఈరోజు పోయింది. ఇక కష్టంతోనే చదవాలి, తల్లిదండ్రుల కోరిక నెరవేర్చాలి, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి చదివేటట్టుగా వీళ్ళు తయారు కావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాయి తప్ప ఆ పిల్లల మీద ఎంత ఒత్తిడి వస్తుంది అనేది మనం ఎవరు గమనించట్లేదు. కనుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట మాట్లాడు, కళాశాల నుంచి బయటికి వచ్చే విద్యార్థి ఒక స్కిల్ డెవలప్మెంట్ తో రావాలి. ఏదో చదువుకున్నాము వచ్చినామని చెప్పేసి అంటే జీవితానికి ప్రాధాన్యత అనేది లేదు, జీవన విధానం అనేది తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక చదువు రావచ్చు, కానీ ఏదైనా ఒక పని చేయాలి బయటకు వచ్చి అని చెప్పేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి ప్రతి విద్యార్థి లోపల అనే ఉద్దేశంతోనే విద్య లోపల, విద్యా విధానంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి, అదే రకంగా యంగ్ స్కిల్ డెవలప్మెంట్ ఇండియా అని చెప్పేసి ఒక మన యూనివర్సిటీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం మన తెలంగాణ. సతీష్ గారు, తప్పనిసరిగా మీరు చెప్పినట్టు యంగ్ స్కిల్ యూనివర్సిటీ అనేది కూడా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అయితే మరో కాలర్ లైన్ లో ఉన్నారు, రాజు గారు చెప్పండి. నమస్కారం, చెప్పండి సార్. ముందు ప్రైమరీ మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థల మీద మీరు కంటిన్యూ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. మేము కూడా గత 15-20 రోజుల నుంచి కంటిన్యూ 8 గంటలకు మేము ప్రోగ్రామ్ తిలకిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ రాజు గారు. అయితే ఇక్కడ ఏంటంటే సార్, విద్యా వ్యవస్థలలో మార్పు అంటే ఈ గవర్నమెంట్ ఆఫీసర్ కు తెలియకుండా ఏ మాత్రం జరుగుతుందని, జరుగుతలేదని అనుకోవడానికి ఛాన్సెస్ లేదు సార్. ఎందుకంటే మా బాబు కూడా కోట రాజస్థాన్ లోనే వేసాము కెరీర్ పాయింట్. ఓకే, మేము గత ప్రిన్సిపల్స్ కానీ ఆల్ మేనేజ్మెంట్ చేస్తే కూడా లేదు సార్. మేము క్లాసులు రన్ చేస్తాము, క్లాస్ సిలబస్ ఆల్మోస్ట్ 6 సెప్టెంబర్ వరకు అయిపోవాలి, మేము ఒక్కరమే కాదు 6 కార్పొరేట్ కాలేజీలు రన్ చేస్తా ఉన్నాయి అని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ పేరెంట్స్ గా వెళ్ళి అట్లా ఎట్లా రన్ చేస్తారు మేడం, ఆల్రెడీ ఇంటర్ బోర్డు రూల్ ప్రకారం ఆల్రెడీ ఉన్నాయి, ఆన్లైన్ క్లాస్ లేదా రన్ చేస్తారంటే మీ ఇష్టం ఉంటే ఇలా ఉంటే, లేకపోతే వదిలేయండి, దానికి బలవంతంగా లేదని చెప్తా ఉన్నారు సార్ వీళ్ళు. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసులు అనేది ఒక శ్రీ చైతన్య నారాయణే కాదు సార్, ఆల్మోస్ట్ కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కార్పొరేట్ కాలేజీలు రన్ చేస్తున్నాయంటే ఈ విద్యాశాఖ అధికారులు కానీ అందరికీ తెలిసే రన్ చేస్తున్నాయి సార్. తెలియక ఏం కాదు, వాళ్ళందరూ ధైర్యంతో చెప్తున్నారు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేదంతగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటలు బట్టి చూస్తే అంటే ఈ విద్యాశాఖ అధికారులకు అనుసరణలోనే జరుగుతున్నాయి సార్. వీళ్ళు ఏమాత్రము యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే వృత్తికి దిగజారిపోయామని మేము అనుకుంటున్నాం సార్. సరే రాజు గారు, ఓకేనండి రాజు గారు, మీ సూచన తప్పనిసరిగా మేము సార్ మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మనోజ్ గారు. రైట్, కాలర్ మళ్ళీ అందుబాటులోకి వస్తారు.
అయితే సార్ సతీష్ గారు ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు అధికారుల మీద ఏంటంటే కంట్రోల్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పి, మరి దాని మీద ఏంటంటే గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? సార్ ముఖ్యంగా ఆన్లైన్ క్లాసులకు పిల్లలు ఎక్కడి నుంచి అటెండ్ అవుతారని మన ఇంటి నుంచే కదా, మన ఇంట్లో కూర్చొని కదా ఏమేమి వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అన్నప్పుడు అవును సార్, మనం వాళ్ళకి ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి డైరెక్ట్ గా మీరు ఎందుకు ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారు, మా పిల్లలకు కొన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, టైం ప్రకారం చదువు చెప్పండి అని చెప్పేసి మనం వాళ్ళని నిలదీయడానికి ఆస్కారం ఉంటుంది కదా ఖచ్చితంగా. మనం అటెండ్ కాకపోతే మనం అనుకుంటాం మన క్లాస్ అటెండ్ కాకపోతే సబ్జెక్ట్ పోతాయేమో, సబ్జెక్ట్ కోల్పోతాయేమో, ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ రేపు చెప్పరేమో, మనం వెనుకబడతామేమో భయం. అవునండి, భయంలో బతుకుతున్నారండి విద్యార్థులు, భయంలో బతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. కనుక భయంతోనే కాదు వాళ్ళకి కార్పొరేట్ సంస్థలు ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరు పిల్లల తల్లిదండ్రులే. దాన్ని బ్రేక్ చేయాలి. వాళ్ళు మన పిల్లలు అక్కడ ఇవ్వకపోతే ఇప్పుడు అంతెందుకు నేను ఒకటే చెప్తాను, 2014 నుంచి 2024 వరకు దాదాపు 6,50,000 మంది విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలకు రాకుండా బంద్ అయిందండి, మధ్యలోనే ఆగిపోయారు. తగ్గిపోయింది ప్రభుత్వ కళాశాలకు పిల్లలు రావడం తగ్గిపోయారు. మన టీచర్స్ కోచింగ్ స్టాఫ్ లేదంటే ఉన్నారు 11,000 టీచర్స్ మొన్ననే భర్తీ చేస్తుంది. అదే రకంగా ఈసారి మండలానికి 4 మన నర్సరీ స్కూల్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఇంగ్లీష్ మీడియం చెప్పాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అదే రకంగా అన్ని వసతులు కల్పించి మంచిగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్ సౌకర్యం కల్పించాలని ఆలోచన చేస్తుంది. కానీ ప్రభుత్వ కళాశాలల పైన ప్రభుత్వ స్కూళ్ల పైన ఉన్న ధ్యాస ఈ ప్రైవేటు స్కూళ్ల పైన పిల్లలు ఎందుకు అంత తక్కువ చూపెడుతున్నారు తల్లిదండ్రులు అంటే పోటీ ప్రపంచంలో ఉన్న వాళ్ళ పిల్లలతో పాటుగా లేని వాళ్ళ పిల్లలు కూడా పోటీ పడి చదవాలని కూలి పని చేసిన పిల్లల్ని కూడా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్న పరిస్థితులు సార్. కనుక గవర్నమెంట్ మనది, మన దాంట్లో చదువుకుంటు ఇప్పుడు అదే చెప్తారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకే రేపు నాడు జీవోస్ కూడా వస్తే తీసుకొచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని ఈరోజు ప్రైవేట్ దాని మోజులో పడి ఈరోజు పిల్లలంతా మొత్తం ఆగం అయిపోతున్న పరిస్థితి. కనుక తల్లిదండ్రులు దీన్ని ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు కంట్రోల్ చేయవలసిన పరిస్థితి ఉన్నది. ఈ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థలకు మనం ప్రోత్సహిస్తున్నాం కనుక లక్షల రూపాయలు మనం గడుతున్నాం కనుక వాళ్ళు యథాచేతగా చేస్తున్నారు సార్. కనుక ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది, కానీ వాళ్ళు ఏం చెప్తారు మేము ఎవరికి చెప్పట్లేదు అంటారు. వీటన్నిటిని బయటికి తీసుకురావాల్సిన ఆవశ్యకత తల్లిదండ్రుల మీద ఉన్నది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. మేము విద్యా కమిషన్ అదే పని మీద పెట్టిన మేము విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు స్వయాన, ఇక వేరే శాఖ వేరే వ్యక్తులు కాదు, ముఖ్యమంత్రి గారే ఉన్నారు కనుక ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోనే ఈ యొక్క విద్యను ప్రజలకు అందియాలి, విద్యార్థులకు అందియాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. కనుకనే స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలి, భవిష్యత్తు ఉండాలి, వీళ్ళ కాలం మీద బతికేటట్టుగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా బతికేటట్టుగా ఉండాలి, అటువంటి విద్యను అందియాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉండరు. ఈ యొక్క ప్రైవేట్ కళాశాలను అరికట్టాలంటే తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి సహకారం అందించాలి. వాళ్ళు కూడా వాళ్ళకు సహకరించకుండా ఉంటేనే దీన్ని అడ్డుకట్ట వేయగలుగుతామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. తప్పనిసరిగా సతీష్ గారు మీరు చెప్పినట్టే పటిష్టమైన చర్యలు తీసుకున్న ప్రభుత్వం అయితే ఏంటంటే తల్లిదండ్రులు కూడా సహకరించాలని మీరు కోరుతున్నారు. తప్పనిసరిగా తల్లిదండ్రులు కూడా సహకరిస్తారు. అయితే ఏంటంటే ప్రభుత్వం కూడా ఇంకా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవడం ఇంకా అవసరమైన ప్రస్తుత పరిస్థితులు అనిపిస్తున్నాయి. ఎనివే మరో కాలంలో తీసుకుందాం మనం. రవి గారు విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రవి గారు చెప్పండి. సార్ నమస్తే సార్, మా చిన్న కెమిస్ట్రీ లెక్చరర్ గా చేసిందండి ప్రైవేట్ కాలేజీ మీకు చెప్పినట్టుగా. 3 నెలలు ముందు చెప్పాలి మానేయాలంటే, లేదంటే ఒక నెల శాలరీ కట్ చేస్తామన్నారండి. ప్రిన్సిపల్ కి చెప్పుకుంటానే వచ్చామండి. కానీ అంటే ఆవిడ విద్యార్థి లెక్చరర్ అండి? లెక్చరర్. ఓకేనండి, రైట్, చెప్పండి. అవినీతి దందా అంటే వీళ్ళు మాస్టర్లు నెల జీతం కూడా ఏదో విధంగా ఎగ్గొట్టడానికి చూసి అలా చేసిన ఒక 1000 మందిలో ఒక 100 మంది ఇలా శాలరీలు కట్ చేసిన ఓల్డ్ డబ్బులు మిగిలిపోతాయి కదా, లక్షలు. ఓకే, అలా కూడా చేస్తారు. ప్లస్ ఇప్పుడు ఒక 20,000 మంది ఉన్నారనుకోండి, వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. ఏముంది, ఒక్కొక్క స్టూడెంట్ కి 1000 రూపాయలు పెంచారు అనుకోండి, 20,000 ఇంటూ 1000 ఎంత అయింది? ఓకే, అలాగా ఇలా కూడా చేస్తున్నారు సార్. అది ఒక ఇది కార్పొరేటివ్ విద్య అంతా అది ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది సార్. ఇది డబ్బు సంపాదించడం కోసం ఈ కార్పొరేట్లు నాణ్యమైన విద్య అందించడం, లెక్చరర్లకి జీతాలు కూడా ఎలా ఎగ్గొట్టాలని కూడా చూస్తారండి. ఓకే, రైట్, అలాగేనండి. ఓకే రవి గారు, రైట్. శరత్ గారు మరి అందుబాటులోకి వస్తారు సార్. ప్రస్తుతం ఆల్రెడీ చైతన్య కాలేజీలో ఇప్పుడు జరిగినప్పుడు నేను ఆల్రెడీ వెళ్ళి చైతన్య కాలేజీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంటే ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఏంటంటే వాళ్ళని మనం అడ్డుకోవడానికి విద్యార్థి నాయకులు ప్రయత్నం చేస్తే
వారిని అడ్డుకుని యాజమాన్యం అంటే వారిని అడ్డుకునే ప్రయత్నం చేసి వారిని ఏంటంటే దౌర్జన్యం చేసింది వారి మీద. వాటికి కొన్ని కెమెరా ఫుటేజ్ మా దగ్గర ఉన్నాయి. దయచేసి పీసీఆర్ హెడ్ సార్ దయచేసి అవి